విశ్వస్వరూపాయ నమో తేజస్వరూపిణే ప్రేమానందయతీంద్రాయ గురుదేవాయ తే నమః. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణము వైశాఖ మాస మాహాత్మ్యము 12వ అధ్యాయము దక్షుని చరిత్ర. శృతకీర్తి మహారాజుకు ఇంకను సందేహములు తీరక మునిపుంగవుడైన విద్యాధరునిట్లో ప్రశ్నించుచున్నాడు. ఋషిపుంగవ, సూర్యవంశజుడు ఇక్ష్వాకు వంశపు వాడైన హేమాంబరుడు గొప్ప కీర్తికల మహారాజుగా వెలుగొందినాడు అంటున్నారే. అతను చేయని దానములు కానీ ధర్మ కార్యములు కానీ లేవంటున్నారే. కేవలం ఒక జలదానము చేయనందునను పైగా పెద్దలను తిరస్కరించినందువలన ఇక్కట్లు పాలైనారే అంటున్నారే. గ్రద్ద, కాకి, కుక్క, బల్లి రూపములను ఎత్తినాడంటున్నారు. కానీ హేమాంబరుడు ఎంత సజ్జనులను పూజించకున్నా సత్కార్యములెన్నింటినో చేశాడు గదా, వాటి ఫలితం వృధాగా పోదు గదా. హేమాంబరుడెవ్వరిని దూషించను లేదు, పొగడను లేదు గదా. ఎటొచ్చి సజ్జనులను గుర్తించలేకపోయాడు. అయితే ఈ చర్యల వలన పుణ్యము రాదేమో గాని పాపము అంటదు కదా. ఎందుచేతనంటే పాపకృత్యములు చేయలేదు కదా. మరి అతనికి ఈ నీచ జన్మలు వచ్చుటకు కారణమేమి? అతడే దోషము చేయలేదు కదా. ఎందువలన అతడే నీచ జన్మములు అనుభవించవలసి వచ్చింది? ఇది ఎలాంటి ధర్మ సూక్ష్మము? అతడు చేసిన సత్కార్యముల వలన ఎలాంటి ఫలమును పొందగలిగాడు? అసలు అతనికి ఆ సకృత్య పుణ్యఫలము వచ్చిందా లేదా ఇత్యాది సందేహములు నన్ను పీడించుచున్నవి. మీరు సర్వజ్ఞులు, నా సందేహములు నివృత్తి చేయవలసిందని ప్రార్థిస్తున్నానన్నాడు. విద్యాధరుడు శృతకీర్తి మహారాజును అతన్ని సందేహములను పరిశీలించి చిరునవ్వు నవ్వుతూ, రాజా, నువ్వు అడిగిన ప్రశ్నలు మిక్కిలి సమంజసముగా నున్నవి. అవి కూడా అవశ్యం తెలుసుకోదగిన అంశములే. తప్పక నీ సందేహములను తీర్చెదను, శ్రద్ధగా వినము అంటూ చెప్పసాగాడు. వటపత్రసాయి అయిన శ్రీమన్నారాయణుడు బ్రహ్మను, దేవాది దేవతలను, అధిపతులను, సర్వలోకాలను సృష్టించిన తరువాత కోటానుకోట్ల ప్రజలను కూడా సృజించెను. అయితే ఈ ప్రజలకు ఇహలోకము అని పరలోకము అని 2 విధాలైన ధర్మ సూక్ష్మములను నిర్ణయించినాడు. జీవుడు భూలోకములో జీవించి ఉన్నంత కాలమును ఇహలోక ధర్మములని, మరణించిన పిమ్మట జీవుడు అనుభవించు వాటిని పరలోక ధర్మాలని 2గా విభజించాడు. ఈ లోకమందు అనగా జీవించియున్న ఇహలోకమునందు సర్వజీవులు జీవించుటకు నీరు ఆహారము మున్నగునవి ప్రకృతి సిద్ధమైన వాటన్నిటినీ ఇచ్చాడు. జీవుడు రోగాల బారిన పడినప్పుడు తనను తానెట్లు కాపాడుకోవలెనో ఔషధీయ మొక్కలెన్నింటినో సృష్టించాడు. అట్లే పరలోక ధర్మాలను రూపొందించాడు. ధర్మకార్యాలు, సకృత్యములు, సేవలు, పరోపకారము, భగవన్నామ స్మరణ ఇత్యాది ధర్మాలను నిర్దేశించాడు. సమస్త పురాణము వీటినే వచించుతున్నవి. ఇహలోకములో సంపాదించిన పాపపుణ్యములే పరలోకమున మనల్ని నడిపించును. మానవుడు మరణించిన తరువాత వెంటవచ్చునవి ఈ పాపపుణ్యములే కానీ మోహావేశం బంధములు కావు. పాపము చేసిన వారు యమకింకరులచే నరకలోకమునకు తీసుకొని పోబడుదురు. కఠిన శిక్షల
పాల్చేస్తురు. దీనికి నిదర్శనముగా పూర్వగాథనొక దానిని వినుము. దక్ష చరిత్ర. సజ్జనులను గౌరవించకుండుటయు, ధర్మ మార్గముల ననుసరింపక గర్వముతో మెలుగుట, భగవంతుని నిర్లక్ష్యము పరుచుట, మనసులో సకృత్యములు తలంపు లేకుండుట మున్నగువన్నీయు మన కష్ట నష్టములకు కారణములేనని గ్రహింపవలెను. ఏ పాపములు చేయకపోయినా, క్రూర కృత్యములు చేయకపోయినా, ధర్మకార్యములు చేయుటకు విముఖత చూపువారు తప్పక కష్టములు పాలగుదురు. పెద్దలను తృణీకరించుట పాపహేతువే. కావున ఏ పాపములు చేయని వారైనను ఒక్కొక్కప్పుడు పైన చెప్పిన విధముగా నష్టపోతారు. దీనికి నిదర్శనముగా దక్షుని వృత్తాంతమును అందరూ తెలుసుకొనవలసిందే. పూర్వము దక్షుడనే ప్రజాపతి ప్రజానురంజకముగా పాలిస్తూ అందరి మన్నలను పొందాడు. ఈతడు సామాన్యుడు కాడు, దేవతా లోకములో అగ్రగణ్యుడు. ఈ దక్షుడు వర ప్రభావం వల్ల దేవుళ్ళతో సమానంగా గౌరవ అభిమానాదులను అందుకునేవాడు. అయితే ఈతనికి కించిత్తు గర్వం ఉండేది. అందరినీ తన చెప్పు చేతులలో నుంచుకోగల మహా తపస్సంపన్నుడు. ఈ దక్షునికి 60 మంది కుమార్తెలు. అందరిలోనూ పెద్ద కూతురైన సతీదేవిని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడైన శివునికిచ్చి వివాహము చేశాడు. అంటే శివునికి మామగారన్నమాట. మిగిలిన వారిలో 11 మందిని ధర్మునకు, 13 కశ్యప ప్రజాపతికి, 2 ఆంగీరస మహర్షికి, మరో 2 కృశాశ్వునకు, 27 చంద్రునికి, 4 అరిష్టనేమికిని ఇచ్చి వివాహము చేశాడు. కశ్యప ప్రజాపతి భార్యలైన అదితి, దితి, సురస, అరిష్ట, ఇలా, ధనువు, సురభి, వినత, కద్రువ, చేల, తామ్ర, క్రోధవశ, ముని అనబడు ఈ 13 వలన దేవతలు, అసురులు, పన్నగులు, పశుపక్షాదులు, వృక్షములు మున్నగు జీవరాశులు జనించాయి. సమస్త చరాచర జగత్తంతయు జీవకోటితో నిండిపోయింది. ఒకనాడు దక్ష ప్రజాపతికి తన కుమార్తెల వైవాహిక జీవితము ఎట్లా ఉన్నదో తెలుసుకోకొనగోరి ఒక్కొక్క కుమార్తె ఇంటికి పోయి పరీక్షించసాగాడు. అల్లుళ్లతో సహా అతని కుమార్తెలందరూ దక్ష ప్రజాపతిని సగౌరవంగా ఆహ్వానించి ఉచిత రీతిని సత్కరించి సాగనంపేవారు. అట్లే దక్ష ప్రజాపతి ఒకనాడు తన పెద్ద కూతురైన సతీదేవి ఇంటికి వెళ్ళాడు. అంటే పెద్దల్లుడైన పరమేశ్వరుని యొక్క కైలాసమునకు వెళ్ళాడన్నమాట. పెద్దల్లుడు సాక్షాత్ పరమేశ్వరుడైన శివుడని తెలుసు. అయితే దక్ష ప్రజాపతి వెళ్ళే సమయానికి అల్లుడైన సాంబశివుడు ప్రమద గణాదులతో కొలువు తీరి ఏదో ముఖ్య విషయమై తీవ్రంగా ఆలోచిస్తూ మామయ్యకు దక్షుని రాకను గమనింపక మర్యాదపూర్వకంగా పలుకరించలేదు. ఉచిత గౌరవమును వసంగను లేదు. సర్వదేవత వందనీయుడగు దక్షుడు తన అల్లుడైన శివుడు తన పట్ల వహించిన నిర్లక్ష్యమునకు సిగ్గుపడ్డాడు. అందరి ముందు అవమానింపబడినట్లయింది. తలెత్తుకోలేకపోయాడు. ఆగ్రహించాడు. ఎట్లయినను అల్లుడైన శంకరునికి తగిన గుణపాఠము చెప్పాలనుకున్నాడు. అంతే, ఇంటికి పోయి తానొక మహాయజ్ఞము చేయతలపెట్టినట్లు సర్వదేవతలకు తెలియపరిచాడు. సర్వులను ఆహ్వానించాడు. కానీ దురహంకారముతో పెద్దల్లుడైన పరమేశ్వరుని, అతని భార్య సతీదేవిని ఆహ్వానించలేదు. ప్రమదగణాలు, అష్టవసువులు, సమస్త దేవాది దేవుళ్ళను ఆహ్వానించాడు. కానీ శివునికి ఆహ్వానం పంపలేదు. దురహంకారముతో ప్రతీకార జ్వలతో రగిలిపోతున్న దక్షుడు ఏ విధంగానైనా
పెద్దల్లుడైన శివుని పరాభవించాలనే ఇదంతా చేశాడు. శివుడంటే ఎవరో దక్షునికి తెలిసి రాలేదు. త్రిమూర్తులలో అగ్రగామి శివుడు, త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన శివుడు ఆదిదేవుడు. సర్వం శివమే కదా. సృష్టి స్థితి లయకారకులలో శివుడే కదా సర్వమును లయింపజేస్తున్నాడు. ఆది మధ్యాంతరహితుడైన ఆ ఆదిశంకరుని తెలుసుకోవటం ఎవరితరము కాదు. ఆ సర్వేశ్వరుడు సర్వాంతర్యామి. అంతటి దేవాదిదేవుడైన సర్వేశ్వరునే కించపరచదలిచినాడు దక్షుడు. అల్లుడు తనకు చేసిన అవమానానికి తట్టుకోలేకపోతున్నాడు. నేనంటే ఇంత నిర్లక్ష్యమా? అల్లుడెంత మహోన్నతుడైనను మామ నింత చులకన చేయటమా? చూసియు చూడనట్లు నటించటమా? అల్లుడెంత దేవుడైనను ఆ వంటి నిండా భస్మము పూసుకోవటమేమిటి? చింపిరి జుట్టుతో జడలు కట్టి ఉండే వీడు నన్ను అవమానపరుస్తాడా? తినటానికి సరైన పాత్ర కూడా లేనివాడు, రోత పుట్టే పుర్రెలో భుజించేవాడు, రుద్రభూమిలో పిశాచములతో సహా తిరిగేవాడు, పాములను హారములుగా ధరించువాడు, బక్క చిక్కిన ఎద్దును వాహనంగా గలవాడు, కట్టుకుంటానికి సరైన బట్ట కూడా లేక మృగచర్మాన్ని ధరించేవాడు నా అల్లుడు. ఇలాంటి వానిక నేను నా కూతురునిచ్చి పెళ్లి చేసి తిని, ఆహా ఎంత తప్పు చేసి తిని, సమస్త లోకాలను ఆధీనంలో ఉంచుకొన్న అతనెక్కడా నేనెక్కడా? ఏమీ లేనివానికింత గర్వమా? అల్లుడు చేసిన అవమానానికి ప్రతీకారం తీసుకొనందున కుల గోత్రాలు లేవు, వంశ ప్రతిష్ట లేదు. పిశాచాలు, దయ్యాలు, భూతాలు ఇతని స్నేహితులు. శ్మశానములో శయనించు వానికి సమాజం ఎట్లు తెలియను? శంకారావము చేస్తూ సమస్తాన్ని భయపెట్టువాడు, డమరుకమును వాయిస్తూ డప్పులు కొట్టి జీవించేవాడు నా అల్లుడు. ఆ సన్యాసి రూపాన్ని తలంచుకుంటేనే ఏవగింపు కలుగుతోంది. ఈ భూతనాథుడు నాకు అల్లుడా? ఇంతటి అపవిత్రునిక నా కూతురు అయిన సతీదేవిని ఇచ్చినది. అతనితో పాటు ఆమెయు అపవిత్రురాలే కదా. ఈ నీచ నికృష్ట దరిద్రుడు నా కల్లుడగుటకు ఆ బ్రహ్మమానస పుత్రుడు కలహభోజనుడగు నారదుడే కదా కారణము. ఆ నారదుని మాయమాటలు లొంగి కదా నా కూతుర్ని ఈ బైరాగికిచ్చి పెళ్లి చేసి తిని. చీచి, వీడు నా కల్లుడా అనిపించుకొనుటకు సిగ్గుగా ఉన్నది. దాని కర్మ అట్లా రాసి ఉంటే ఎవరేమి చేయగలరులే. ఇలాంటి వాడికి నా కూతురునిచ్చి ఘనంగా పెళ్లి చేసి తినా. ఆహా ఎంత తప్పు చేసి తినో కదా అని పరిపరి విధాల మానసిక వ్యధ నొందాడు. శంకరుడిదంతా గ్రహించాడు, మౌనముద్ర దాల్చాడు. దక్షుడు తన మహాయజ్ఞానికి ఆహ్వానించిన గరుడ, యక్ష, గంధర్వ, కిన్నర, కిం పురుషాది గణంబులు, మహా ఋషులు, దేవతలు ఆహ్వానం పంపిన వారందరూ బారులు తీరి దక్ష ప్రజాపతి యజ్ఞ ప్రదేశానికి వెళ్ళసాగారు. అత్యంత అట్టహాసంగా జరగబోవు యజ్ఞానికి సర్వులు బయలుదేరారు. ఆకాశ మార్గాన సతీ సమేతంగా వెడుతున్న వారందరినీ కైలాసములోనున్న పార్వతీదేవి చూచింది. ఏమిటిది కోలాహలమేమిటి? వీరంతా భార్య పిల్లలతో ఎక్కడికి వెళుతున్నారు? మాకేమీ తెలియని విషయమేమంటూ ఉంటుంది అనుకొని ఒక చెలికత్తెను పిలిచి విషయమేమిటో తెలుసుకొని రమ్మన్నది. తన తండ్రి అయిన దక్షుడు ఒక మహాయజ్ఞము చేయబోతున్నాడని, దానికే వారందరూ బయలుదేరి వెళుతున్నారని చెలికెత్త ద్వారా విన్న సతీదేవి ఒకంత నిశ్చేష్టురాలయ్యింది. ఏమిటి, మా తండ్రి గారు యజ్ఞం చేయ తలపెట్టిదిరా? మాట వరుసనకైనను మాతో అనలేదే? మాకు ఆహ్వానాలు రాలేదేమి? మరిచిపోయారా ఏమిటి అనుకుంటూ తర్జన భర్జన పడసాగింది. అందరితో పాటు తనను తన పతిదేవుడైన శంకరుని పిలవనందుకు లోలోన కుమిలిపోయింది. అయినను దక్షుడు ఆమెకు తండ్రి గదా, తండ్రి తప్పులు
తనయ తలంచున యజ్ఞ హడావిడిలో ఆహ్వానాలు పంపటము మరిచారేమోనని సర్ది చెప్పుకుంది. ఎట్లయినను ఆడవారికి పుట్టింటిపై మమకారం ఎక్కువ కదా. తాను కూడా తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని వీక్షించాలనే నిర్ణయానికి వచ్చింది. వెంటనే తన పతి వద్దకు వెళ్ళింది. నాదా, నా తండ్రి మహాయజ్ఞం చేయదలిచారట. ఎందుచేతనో కానీ మనకు ఆహ్వానం పంపటం మరిచిపోయి ఉంటారు. హడావిడిలో ఆహ్వానం పంపకపోయినను కన్న తండ్రి చేస్తున్న యాగాన్ని చూచుటకు అనుమతి ఎందుకు స్వామి? కావున నేను నా పుట్టింటికి పోవుటకు అనుజ్ఞ ఇవ్వవలసిందని వేడుకుంటున్నాను అంది. అంతట శంకరుడు ప్రియసకి కన్న కూతుర్ని అల్లుడికి అప్పచెప్పటంతోనే ఆ బంధం తెగిపోతుంది. నీకు ఇక నీకు పతితోడే లోకము. పిలువని పేరంటమునకు పోరాదని కదా పెద్దలు చెబుతుంటారు. నా మాట విను. నీవు పోయినచో అవమానాలకు గురి అయ్యదవు. కావున నా మాట విని ఆ తలంపు విరమించుకో అన్నాడు సర్వేశ్వరుడు. అయినను సతీదేవి తను పట్టిన పట్టు వీడలేదు. సరికదా, భర్తను దెప్పి పొడవటం మొదలుపెట్టింది. భార్య పుట్టింటికి వెళ్ళటం భర్తలకిష్టం ఉండదు. ఏం, మా నాన్నగారు యజ్ఞం చేస్తుంటే నేను వెళ్ళి చూడకూడదా? నాకు అర్హత లేదా? అమ్మా నాన్నలు చేసే శుభకార్యానికి కూడా ఆహ్వానం కావాలా? ఏదో పని ఒత్తిడి వలన మరిచిపోయి ఉంటారు. అంత మాత్రం చేత నేను వెళ్ళకపోతే కన్న కూతురు రాలేదని అందరూ అటు తరువాత దెప్పి పొడుస్తుంటారు. కావున నాదా, నా యందు దయ ఉంచి మీ మామగారు తలపెట్టిన యజ్ఞాన్ని చూడటానికి ఆయన కన్న కూతురికి అనుజ్ఞ ఇవ్వండి స్వామి అంటూ పలు విధాలుగా ప్రాధేయపడింది. పార్వతి ప్రియసకి నిన్ను పంపించటానికి నాకే అభ్యంతరము లేదు. కాకపోతే మాట వరుసకైనా జ్యేష్ఠురాలవైన నీతో చెప్పలేదు అని మదనపడుతున్నాను. సతీదేవి, మరొక్క మారు ఆలోచించు. పిలువని పేరంటమునకు పోరాదు. నీవు అవమానములను ఎదుర్కొంటావు. నాకెందుకో చెడు గోచరించుచున్నది. కావున నీ మూర్ఖత్వపు పట్టుదల వదిలి నీ ప్రయత్నాన్ని విరమించుకో. నువ్వు అసలే అభిమానవంతురాలివి. అక్కడ జరగకూడని దేదైనా జరిగి నన్ను దూషించినచో తట్టుకొనలేవు. అభిమానవంతురాలైన ఆడది దేన్నైనా సహిస్తుందేమో కానీ తన భర్తను దూషించినచో సహించలేదు. నా మాట విని నీ ప్రయత్నాన్ని విరమించుకో అని పరిపరి విధాలుగా నచ్చచెప్పి చూశాడు. అయినను సతీదేవి తన పట్టును విడవలేదు. తండ్రి తలపెట్టిన యజ్ఞానికి వెళ్ళటానికే నిశ్చయించుకుంది. చేసేది లేక శివుడు, సరే నీ ఇష్టం కానున్నది కాక మానదు గదా, అంతా విధిరాత అంటూ అయిష్టంగానే తలూపాడు. సతీదేవి పరమానంద భరితురాలై ఒంటరిగా పుట్టింటికి బయలుదేరింది. నందీశ్వరుడు ప్రమద గణాలు అయిష్టంగానే అమ్మవారిని ఆమె వెంట పుట్టింటికి పంపారు. సంతోషముతో పుట్టింట అడుగుపెట్టిన సతీదేవిని పలకరించేవారే లేరు. ఆమెను చూచిన తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, మరదలు కానీ ఎవ్వరూ పలుకరించలేదు. చివరకు దాసదాసీ జనము, సేవకులు కూడా మాట వరుసకైనను పలుకరించలేదు. సతీదేవి ఈ పరిణామాన్ని చూసి సిగ్గుపడింది, చిన్నబుచ్చుకుంది. తన భర్త చెప్పినది అక్షరాల నిజమని గ్రహించింది. యజ్ఞశాలలో ఉన్న తన తండ్రి వద్దకు వెళ్ళింది. దక్షుడు ఆమెను చూసి కూడా పలకరించలేదు. సరికదా, తృణీకార భావముతో చూశాడు. యజ్ఞవాటిక వద్ద అందరి ముందు నిలిచినను ఎవరూ పలుకరించలేదు. కావాలని తల్లికి ఎదురుపడిన ఆమె కూడా కూతుర్ని పలుకరించలేదు. అవమానాన్ని భరించలేకపోయింది. తన తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న, నేను నీ జ్యేష్ఠపుత్రిక సతీదేవిని వచ్చాను. నాన్న పలుకరించండి నాన్న.
ఈ అవమానాన్ని భరించలేకున్నాను. తండ్రి, అమ్మ, నీవైనా చెప్పమ్మా. మాట్లాడమనమ్మా. నా భర్తను కాదని వచ్చినందుకు తగిన శాస్తే జరుగుతోందమ్మా. నాన్న, నేనేం చేశాను నాన్న? నేను చేసిన తప్పేమిటి? ఆదిదేవుడైన ఆదిశంకరుని చేసుకోవటమే చేసిన తప్ప. ఒకవేళ మా ఆయనకు నీకు పట్టింపులు ఉంటే నేను శిక్షించబడటమేమిటి తండ్రి? మామ, అల్లుళ్ళ పంతాల మధ్య నా బ్రతుకిలా నలిగిపోవలసిందేనా? కన్న తల్లిదండ్రులే కాదంటే నేనెక్కడకు పోగలదానను అంటూ బోరున దుఃఖించసాగింది. అంతర దక్షుడు, చీ ధూర్తురాల, పిలువని పేరంటమునకు వచ్చినది చాలక ఇంకా మాట్లాడుతున్నావా? నాన్న నాన్న అంటూ పిలిచే మీ నాన్న మీద నీకి సుమంతైన గౌరవముందా? ఆనాడు నీ భర్త నన్ను అవమానించినప్పుడేమైంది? నీ పితృవాత్సల్యము తగుదునమ్మా అంటూ వచ్చావు. ఏనాడైనా నీ తల్లిదండ్రుల మాట విన్నావా? శ్మశానవాసి, భస్మాంగదారి, భిక్షమెత్తుకునేవాడిని కట్టుకొని నువ్వేం సుఖపడగలవన్న మాటను విన్నావా? భిక్షగాడినెలా పెళ్లి చేసుకుంటావమ్మా అంటే మాట విన్నావా? మా మాట విన్నావా? మేం మీకు ఆహ్వానం పంపామా? ఎందుకు వచ్చావు? చేసిన తప్పు చేసి ఏమి తెలియని దాని వలె వచ్చి వదరుతున్నావు. చీ పో, నీ మాట వినవలసిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. కాటికాపరిని, కపాలములో కబలాన్ని భుజించువానిని, చింపిరి జుట్టుతోనూ దిగంబరిగా నుండు స్వామిని పెళ్లి చేసుకున్నావు. ఏం సుఖపడతావని? ఎముకలు, పుర్రెలు, మృగ చర్మాలు, తల వెంట్రుకలు, శ్మశాన బూడిద తప్ప ఏముందా అతని దగ్గర? నిత్యము మౌనముద్రలో ఉండటము తప్ప ఒక ఉల్లుక పలుక. అంతటి నీచ నికృష్టుడు నన్ను అవమానపరుచుటమా? చీ వెళ్ళమని హీనంగా తృణీకరించి హోమంలో సమస్త దేవతలకు ఆహుతినివ్వసాగాడు. అందరికీ ఆహుతిలిచ్చాడు. కానీ ప్రథమ అర్హత కలిగిన రుద్రాహుతి మాత్రం ఇవ్వలేదు. తన భర్తను అవమానపరచడం సతీదేవి సహించలేకపోయింది. ముక్కిలి దుఃఖాతిశయముతో తన తండ్రి అయిన దక్షునితో ఇట్లన్నది. తండ్రి, నీవు నా కన్న తండ్రివి కావున నన్నెంత దూషించిననో భరించాను. నా ముందే నా భర్తను తులనాడుతున్నావు. ఇది సహించరానిది. నా చరాచర సమస్త జీవకోటికి జీవనాధారుడును, సృష్టి స్థితి లయకారకులలో లయకారకుడు, పరమాత్మ స్వరూపుడును, ఆదిదేవుడును అయిన నా ఆదిశంకరునే అవమానించుచున్నావు. సమస్త యజ్ఞయాగాదులలోనూ, క్రతువులలోనూ, పూజా పునస్కారాలలోనూ ప్రథమ అర్హత కలిగిన నా నాథునికే హవిష్యును ఇవ్వలేదు. ఇది క్షమార్హము కాదు. నీకిది తగదని చెప్పే పెద్దలే లేరా? నీకే హితబోధలు చెప్పే పెద్దవారు లేని ఈ సభాస్థలి ఉంటే ఏమి, ఊడితే ఏమి అని పలికింది. ఆ యజ్ఞవాటికలో నున్న వారంతా ఆమె మాటలను విని నవ్వారు, అవహేళన చేశారు, అవమానించారు. అంతర దక్షుడు కన్ను మిన్నుగానని గర్వముతో చీ భ్రష్టురాల, తల్లిదండ్రుల మాటే వినని నీవా నాకు చెప్పేది? కులంగోత్రం లేనివాడిని కట్టుకున్నావు. తినటానికి తిండి లేక భిక్షమెత్తుకునే భిక్షగాడిని చేసుకున్నావు. కొంప గూడు లేని కటిక దరిద్రుని కట్టుకున్నావు. అనుభవించు అంటూ శంకరుని దుయ్యబట్టాడు. సతీదేవి సహించలేకపోయింది. నాన్న,
నాకు తగిన శాస్తే జరిగింది. నా భర్తను కాదని వచ్చినందుకు నాకిట్లు జరగవలసిందే. హే దేవా, నాకింత గతి ఏమిటి? తల్లిదండ్రులు తృణీకరించిన భర్తను కాదన్నా నేను ఏం మొహం పెట్టుకొని మరలా భర్త దగ్గరకు పోగలదానను? ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరిగా తయారైనది నా పరిస్థితి. ఓరి భగవంతుడా, నాకింక మరణమే శరణ్యము. మరణించటం తప్ప నాకింక వేరే దారేది అంటూ తన కాలి గొనగోటితో నేల మీద గట్టిగా గీసింది. అంతే, హోమగుండం నుండి అగ్నిజ్వాలలు మింటికెగేసి పోసాగాయి. అంతటా సతీదేవి, ఓ అగ్నిదేవా, నన్ను నీ ఆత్మత్యాగము చేసుకుంటున్నాను. నన్ను నీలో ఇముడ్చుకో. భర్త మాటను, తల్లిదండ్రుల మాటను వినని వారికి, పిలువని పేరంటమునకు పోయిన వారికి ఇదే గతి పట్టగలదు. దానికి నా జీవితమే నిదర్శనం అవ్వగలదు అంటూ సభాసదులందరూ చూచుచుండగా చటుక్కున అగ్నిగుండంలో పడి ఆహుతి అయిపోయింది. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆహాకారాలు మిన్నుమింటాయి. యజ్ఞవాటికలో గందరగోళం చెలరేగింది. ఈ హఠాత్ పరిణామానికి దక్షుడు నివ్వెరపోయాడు. పార్వతీ వెంట తరలి వచ్చిన ప్రమద గణాది నాదులంతా పరుగున కైలాసమునకు పోయి ఈ సమాచారం అంతటినీ మౌనముద్రలో ఉన్న సాంబశివునికి విన్నవించారు. సతీదేవి మరణవార్త విన్న శంకరుడు ప్రళయకాల రుద్రుడయ్యాడు. కోపోద్రేకముతో పళ్ళు పటపటా కొరికాడు. తన మహోగ్ర కోపాన్ని అణుచుకోలేకపోయాడు. వెంటనే పిచ్చివాని వలె స్మరిస్తూ తన జటాజూటము నుండి ఒక జటను ఊడబెరికి బళ్ళు ఉన్న నేలపై వేసి కొట్టాడు. అంతే, వెనువెంటనే అచ్చటి నుండి మహాభయంక ఆకారుడు, శక్తిమంతుడు, బీభత్స రూపుడు, మిక్కిలి ప్రకాశముతో వెలుగొందువాడునగు వీరభద్రుడు జనించాడు. ఆ వీరభద్రుడు సాంబశివునికి నమస్కరించి, దేవాదిదేవ, మహాదేవ, నన్నెందుకు పుట్టించితివి? మీకేం కావాలి? నేనేం చేయాలి? సెలవియ్యండి. అదెంతటి మహోన్నత కార్యమైనను మీ అనుజ్ఞచే నెరవేర్చగలను. మీ ఆజ్ఞ అంటూ శిరసు వంచి నమస్కరిస్తూ వినయంగా నిలబడ్డాడు. వీరభద్ర, వెళ్ళు. దక్షుడు చేసిన అవమానము భరించజాలక నా ప్రియసఖి సతీదేవి ఆత్మత్యాగము చేసుకున్నది. దానికి దక్షుడే కారణము కానా నీవా? దక్షుని వాటికను సర్వనాశనము చెయ్యి. కనిపించిన వారందరినీ కనికరము లేక కబలించు. దక్షుని ముట్టబెట్టు పో అంటూ ఆజ్ఞాపించాడు. వీరభద్రుడు రౌద్రాకారముతో భూత ప్రేత పిశాచములతోనూ ప్రమద గణాధిపతులతోనూ వెంటబెట్టుకొని దక్షుని యజ్ఞవాటికను చేరి అక్కడున్న వారినందరినీ మట్టుపెట్టాడు. యజ్ఞాన్ని పాడు చేశాడు. నానా బీభత్సము కొనసాగించాడు. కనిపించిన వారినందరినీ తన కాళ్ళతో తొక్కి పారేశాడు. సతీదేవిని తులనాడిన వారిని, అవమానించిన వారిని అంతమొందించాడు. మధించిన మహర్షులను ముట్టబెట్టాడు. వీరభద్రుడు చేస్తున్న ఈ బీభత్సాన్ని చూసి అక్కడున్న వారందరూ భయభ్రాంతులయ్యి పారిపోయారు. యజ్ఞవాటికంతా శ్మశానవాటిగా మారిపోయింది. ఎక్కడ చూసినను మృత కళేభరములు నేలపై రుధిరధారులు కారసాగాయి. నేలపై రుధిరధారలు కారసాగాయి. వీరభద్రుడిని నిలవరించలేక అతని ప్రకాశమునకు కన్నులు మిరుమిట్లు గొల్పుచుండగా దక్షుడు మున్నగు వారంతా నిశ్చేష్టులై చూడసాగారు. అయితే దక్షుడు మిక్కిలి వరప్రసాది కావటం చేత వీరభద్రుడు అతన్ని ఏమీ చేయలేకపోయాడు, చంపలేకపోయాడు. ఇంతలో
హుటాహుటన పరమేశ్వరుడక్కడకు వచ్చి తన త్రిశూలముతో దక్షుని తలను నరికివేశాడు. వీరభద్రునికి తోడు ప్రళయకాల రుద్రుడైన శివుడు కూడా తోడవడంతో ఆ ప్రదేశమంతా యుద్ధభూమిగా మారిపోయింది. దక్షుని యజ్ఞవాటికను సర్వనాశనము చేసి శాంతించిన సర్వేశ్వరుడు వీరభద్రుడు కైలాసమునకు పోయారు. వారి బారి నుండి తప్పించుకున్న వారందరూ మరలా గుమిగూడి బ్రహ్మదేవుని వద్దకు పోయి జరిగిన వృత్తాంతమంతా విన్నవించారు. తమను కాపాడమని వేడుకున్నారు. వారినందరినీ అనునయించి అందరినీ వెంటబెట్టుకొని బ్రహ్మదేవుడు కైలాసమునకు పోయి శంకరుని పరిపరి విధములుగా పొగిడాడు. మరి శంకరుడు బోలా శంకరుడు కదా. చివరకు శంకరుడు శాంతించాడు. బ్రహ్మాది దేవతలందరూ శివుని వెంటబెట్టుకొని దక్షవాటికకు వచ్చారు. చచ్చిపడి ఉన్న దక్షిణ ముఖమును చూచిన శివుడు మరలా కోపోద్రిక్తుడవసాగాడు. అంతటా బ్రహ్మ సర్వేశ్వర శాంతించు, అతడెవరో కాదు, నీకు కన్యనిచ్చి దానం చేసిన దక్ష ప్రజాపతి, పిల్లనిచ్చి కాళ్ళు కడిగిన వానిని పరమాత్ముడంటారు, కావున శాంతించుము అంటూ ఓదార్పు మాటలు చెప్పాడు. బోలాశంకరుడు ఉప్పొంగిపోయి చచ్చిపడి ఉన్న వారందరినీ బ్రతికించాడు. దక్షుని ముఖము చూడనొల్లని శివుడు అక్కడే పడి ఉన్న మేకతలనొక దానిని తెచ్చి దక్షుని మొండెమునకు అతికించి బ్రతికేలాగున చేశాడు. మరలా అందరినీ యథారూపమునకు మార్చివేశాడు. బ్రహ్మదేవుని కోరికపై అందరినీ బ్రతికించాడు. దక్షుడు యథావిధిగా యాగమును సంపూర్తి గావించాడు. ఎవరికి వారు తమ నిజ నివాసములకు వెళ్ళిరి. కానీ శివుడు తన ప్రియసఖి అయిన సతీదేవిని కోల్పోయిన వియోగమును భరించలేక బ్రహ్మచర్య వ్రతమాచరించి హిమాలయ పర్వత ప్రాంతమునకు పోయి తపస్సు చేయ మొదలుపెట్టాడు. సతీదేవి దక్షవాటిక యందు యజ్ఞగుండంలో పడి ప్రాణత్యాగము చేసిన తరువాత తారకాసురుడను రాక్షసుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, తారకాసుర, నీ ఘోర తపస్సుకు మెచ్చితిని, నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అంతటా తారకాసురుడు, ఓ సృష్టికర్త, విధాత, దేవదానవుల వల్లను నరులు వానరుల వల్లను క్రూర మృగములు విష జంతువుల వల్లను ఎలాంటి ఆయుధముల వల్లను నాకు మరణము లేకుండునట్లు వరమియ్యమని అడిగెను. అంతటా బ్రహ్మదేవుడు సరే ఈశ్వర తనయుని వల్ల తప్ప మరెవరి వల్లను నీకు మరణము రాదని వరమిచ్చాడు. శివునికి భార్య లేదు కదా, ఆమె యజ్ఞకుండంలో పడి ప్రాణత్యాగము చేసుకున్నది కదా. తన ప్రియసఖి సతీదేవి మరణించినందువల్లనే కదా ఈశ్వరుడు ఒంటరిగా తపస్సుకు పోయినాడు. అతనికి సంతానమే లేదు. భార్య ఆత్మత్యాగము చేసినందువలన సంతాన ప్రాప్తి కూడా ఇక ముందు కలుగదు. భార్య లేని వాడికి సంతాన ప్రసక్తి ఏమిటి అనుకుంటూ తారకాసురుడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వముతో తన ఇష్టానుసారం ప్రవర్తించసాగాడు. అసలే కోతి, ఆపై మందు తాగిందన్న చందాన అసలే రాక్షసుడు, పైగా వరమొకటి, మరి అతని ప్రవర్తన ఇంకెట్లుండును? తారకాసురుడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వముతో మితిమీరి ప్రవర్తించుచు ముల్లోకాలను ముప్పుతిప్పులు పెట్టసాగాడు. దేవతలను, దిక్పాలకులను, కనిపించిన వారినందరినీ పలు హింసలకు గురి చేస్తూ బాధించసాగాడు. అందరినీ తన సేవకులుగా చేసుకున్నాడు. ఈతని ధాటికి త్రిలోకాలు తల్లడిల్లాయి. నాటికి తారకాసురుడు పెట్టే బాధల వల్ల మహర్షులు, దేవతలు మున్నగు వారంతా కృషించి పోసాగారు. చివరకు వీరంతా సత్యలోకమందున్న బ్రహ్మదేవుని వద్దకు పోయి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. బ్రహ్మదేవుడు వారు చెప్పినదంతా విని ఇట్లన్నాడు,
దేవాది దేవతలారా, మహర్షులారా, తారకాసురుడు నా గురించి ఘోర తపస్సు చేశాడు. నాకు వాని తపస్సుకు మెచ్చి నేను ఒక్క శివుని కుమారుని వల్ల తప్ప మిగిలిన చరాచర జీవరాశిచే మరణము లేకుండా వరమిచ్చి తిని కనుక అతనిని జంతువులు కానీ ఆయుధాలు కానీ ఎవ్వరునూ వానిని చంపలేదు. ఒక్క ఈశ్వర తనయుడే వానిని వధించగలడు. శివునికి సంతాన ప్రసక్తి లేకపోవుటచే తారకాసుడు వరగర్వముతో మితిమీరుతున్నాడు. అతని ఆగడాలకు అంతులేదని గ్రహించాను. శంకరునిక భార్య లేదు, మరి పిల్లలెట్లు కలుగుదురు అనే సందేహాన్ని వదలండి. ఆ శంకను వీడండి. ఎందుకంటే శంకరుని ప్రేయసకి అయిన సతీదేవి యజ్ఞగుండంలో పడి మరణించిన తరువాత ఆమె మరలా పార్వతి అంటే హిమవత్ పర్వతరాజ కుమార్తెగా జన్మించింది. యవ్వనవతి అయి బహు సుందరాంగిలా ప్రకాశిస్తున్నది. శివుడు తపస్సు చేసుకుంటున్నాడు. మీరు చేయవలసినదల్లా వారిద్దరికీ ఎట్లాగైనా సంబంధమును నెరిపి పెళ్లి చేసుకునేటట్లు ప్రేరేపించటమే. ఏమంటారా అన్నాడు బ్రహ్మదేవుడు. ఓ బ్రహ్మదేవా, ఇది సాధ్యమేనా? తీవ్ర తపస్సమాధిలో నున్న శివునితో పరాచికముల భస్మమైపోగలము. ఒకవేళ ఆయనకు కోపం వచ్చి తన తపస్సును ఆటంకపరిచిన వారినెవరిని మూడో కన్ను తెరిచాడో అంతే, మనమందరము మసైపోవట ఖాయం. కావున ఇది జరగని పని దేవా అన్నారు. అంతటా బ్రహ్మదేవుడు వారిని వారించి, భయపడకండి, దీనికొక చక్కని ఉపాయం ఉన్నది. ఎట్లయినను వారిద్దరికీ వివాహం జరిగే ఉపాయం చెప్తాను వినండి అంటూ నారద దేవేంద్రులను మన్మధుని రప్పించి, నారద, లోక కళ్యాణార్థం నీ ఒక ఘనకార్యము చెయ్యాలి. శివుడు హిమవత్ పర్వత శిఖరముపై తపస్సు చేసుకుంటున్నాడు. అతని ప్రియసఖి అయిన సతీదేవి పార్వతీయను పేర హిమవంతుని కుమార్తెగా మరలా జన్మించింది. అక్కడే ఉన్నది. నీవా హిమవంతుని వద్దకు పోయి ఈ సమస్త వృత్తాంతము అతనికి ఎరిగించి, శంకరుని భార్యే ఈ పార్వతి అని చెప్పి అతని ఎట్లయినా ఒప్పించి పార్వతిని తపస్సమాధిలోనున్న శివునకు ఉపచారములు చేయుటకై వియోగించున్నట్లు చేయుము అని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపించెను. పిమ్మట బ్రహ్మదేవుడు మన్మధుని పిలిపించి, ఓ మన్మథ, నీవు నీ భార్య అయిన రతీదేవిని నీ ప్రియసకుడు వసంతుని వెంటబెట్టుకొని హిమాలయ శిఖరముపై తపస్సు చేసుకుంటున్న శంకరునికి అతనుకు శుశ్రూషలు చేయుచున్న పార్వతీపై మోహం కలుగునట్లు నీ మన్మథ పుష్పబాణములను ప్రయోగించి వారిరువురు ప్రేమసాగరంలో మునిగిపోయేటట్లు చేయుము. పిమ్మట వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అట్లే వారికి పుట్టబోయే బిడ్డ వలన తారకాసురునికి మరణము సంభవించగలదు. లోకములన్నీ శాంతి నందును. నారద, మన్మధులైన మీరిద్దరూ ఎట్లాగైనా ఈ కార్యమును సాధించి తీరవలసిందే అని ఆజ్ఞాపించాడు. మన్మధుడు మనస్సునందు భయపడుతూనే సరేనని ఒప్పుకున్నాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము మన్మధుడు రతీదేవితోనూ తన ప్రియసకుడైన వసంతునితోనూ బయలుదేరి శంకరుడు తపస్సు చేసుకుంటున్న హిమవత్ పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. వీరి రాక వలన ప్రదేశమంతా చక్కటి వాతావరణమును సంతరించుకున్నది. పచ్చని సుగంధ పరిమళాలు వెదజల్లే చెట్లు చేమలతోనూ పచ్చని పచ్చిక బయళ్లతోనూ అందమైన నీటి సరస్సులతోనూ మనస్సునందు కామ ప్రేరణను కలిగించు కమ్మని కోయిల గీత రావములతోనూ పచ్చని ఫల వృక్షములతోనూ నిర్మానుష్యంగానున్న ఆ సుందర ప్రదేశము కన్నులకు కనువిందు చేయుచున్నట్లు మారిపోయింది. వసంతకాలమందు చెట్లు చిగిర్చి పూలు పూయినట్లు చక్కని అందమైన సువాసనలు వెదజల్లు బంతి, చేమంతి, మల్లె, కనకాంబరము, సంపెంగ, జాజి,
విరజాజీమున్నకు పుష్పజాతులతో మనోహరంగా మారిపోయింది. దీనికి తోడు మొగలిపూల వాసన మత్తెక్కించుతూ మరులు గొల్పు సాగింది. మత్తెక్కిస్తున్న అందమైన పూల వాసనలను వెదజల్లుతున్న మనోహరమగు మానసికోల్లాసమును కలిగించు ఆ సుందర ప్రదేశమును చూచిన వారెవ్వరైనా మరలు గొనక మానరు. మరి మన్మధుడా మజాక, మన్మధుడు తలాచుకుంటే మరులు గొనని మానవులుంటారా? ఉండరు. మన్మధుని ఈ కార్యమునకు ప్రేరేపించటంలో అంతర్యము అదే. ప్రకృతి రమణీయత నంతను అక్కడ నిక్షిప్తం చేశాడు. ఒకనాడు తనకు పరిచారములు చేయుచున్న పార్వతితో శంకరుడు ఏదో మాట్లాడుచుండగా అదును చూసిన మన్మధుడు చెట్టుచాటు నుండి శంకరునిపై తన మన్మథ బాణమును వదిలెను. వెంటనే శంకరుని శరీరములో జలధరింపు మొదలయ్యింది. పార్వతీపై ప్రేమ ప్రారంభం అయ్యింది. ఆమె తీవ్ర వ్యామోహము జనించసాగింది. అంతే. ఏమిది? సర్వసంగ పరిత్యాగిని విరాగి అయిన నాకు కామం ప్రకోపించుటమేమిటి? తపస్సు చేసుకుంటున్న నా మనస్సు చలించకూడదే? మరి ఏదేమిటి? శరీరమంతా కామముతో జలధరించిపోతుంది అనుకుంటూ ఒక్కమారు పరిశీలనగా చుట్టూ చూశాడు. సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరునికి తెలియనిదేముంటుంది? అట్లా పరికించి చూడగా చెట్టుచాటున బిక్కుబిక్కుమంటూ బిత్తర చూపులు చూస్తున్న మన్మధుడు కనిపించాడు. అంతే. పార్వతిని పొమ్మని చెప్పి తీవ్ర స్వరముతో మన్మథ ఇటురా అంటూ తన త్రినేత్రమును తెరిచాడు. ఇంకేముంది? త్రినేత్రము నుండి జనించిన అగ్నిజ్వాలలకు మన్మధుడు ఆహుతి అయిపోయాడు. మన్మధుడు భస్మమైపోయాడు. మన్మధుని భార్య అయిన రతీదేవి ఆ భస్మముపై పడి బోరున విలపింపసాగింది. అయ్యో, తామొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుగా జరిగినదే అనుకుంటూ అందరూ స్వర్గలోకానికి పరుగులు తీశారు. ఆ ప్రదేశము పట్ల కినుక వహించిన శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. ప్రాణత్యాగం చేసి సర్వులకు మంచి చేసిన మన్మధుడు మరణించాడు. అందరూ ఒక్క ప్రక్క సంతోషములోనూ మరొక ప్రక్క విషాదముతోనూ మునిగిపోయారు. రతీదేవి వసంతుడు మాత్రము ఒంటరివారైపోయారు. పెద్దలకు ఇష్టం లేని కార్యములు చేస్తే పీడ కలుగుతుందని సామెత. అట్లే శివునికి ఇష్టం లేని పని చేసి మన్మధుడు భస్మమైపోయాడు. 12వ అధ్యాయము పరిసమాప్తము. सहनाववतो सहनौ भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।